హాయ్ అండి. ఈరోజు మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ కోసం చదువుదాము. ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రకరణలు 12 నుండి 35 వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో గల అత్యంత ముఖ్యమైన లక్షణంగా పేర్కొంటారు. వీటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి గ్రహించారు. అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో పొందుపరిచారు. మనం పైన చదువుకున్న 3 లైన్లో ఏమని చెప్తుంది అంటే, ప్రాథమిక హక్కులు మన భారత రాజ్యాంగంలో 3వ భాగంలో పొందుపరిచారు. అవి ఆర్టికల్ 12 నుండి 35 వరకు కూడా ఉన్నాయి. వాటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి తీసుకున్నారు. వాటిని అమెరికా రాజ్యాంగంలో ఏమని పిలుస్తారంటే బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో వాటిని అమెరికా రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ప్రాథమిక హక్కులు వాటి యొక్క నేపథ్యం చూద్దాము. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉంది. మొట్టమొదటిసారిగా 1895లో స్వరాజ్య బిల్లులో లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఈ హక్కులను ప్రతిపాదించారు. మొట్టమొదటిగా మనకి ఎవరు ప్రతిపాదించారు ఈ హక్కులని? లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారు. ఎప్పుడు అంటే 1895లో స్వరాజ్య బిల్లులో ఆయన ఈ హక్కుల కోసం ప్రతిపాదించడం జరిగింది. ప్రతిపాదించిన తర్వాత ఎప్పుడు దీన్ని ఆమోదించారు అంటే 1911లో మనకి జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశము మనకి ఎక్కడ జరిగిందంటే కోల్కతాలో జరిగింది. అక్కడ ఈ హక్కులపై తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానం ఆమోదించిన తర్వాత దీన్ని ఎక్కడో ఒక చోట ప్రస్తావించాలి కాబట్టి మన మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే 1922లో తను పత్రిక ఏదైతే ఉందో యంగ్ ఇండియా, దాంట్లో ఈ హక్కుల కోసం ప్రస్తావించడం జరిగింది. అలాగే వీటిని ఇంకా ఎవరు సపోర్ట్ చేశారు అంటే కనుక 1925 సంవత్సరంలో మనకి అనిబిసెంట్ ఉన్నారు కదండి. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులోని ఐర్లాండ్ రాజ్యాంగంలో ఏ విధంగా అయితే తమ ప్రజల కోసం ప్రస్తావించబడిన కొన్ని హక్కులు, అలాగే భారతీయులు నివసిస్తున్న భారతీయులకు కూడా కొన్ని హక్కులు కావాలని ఆమె కూడా ప్రతిపాదించడం జరిగింది. అది ఎన్నవ సంవత్సరంలో అంటే 1925లో. మళ్ళీ మనకి భారత జాతీయ కాంగ్రెస్ మీటింగ్ అన్నది 1927లో జరిగిందండి. అది ఎక్కడ అంటే మద్రాసులో. ఎవరి అధ్యక్షతన జరిగిందంటే ఎంఏ అన్సారీ అధ్యక్షతన జరిగింది. ఆయన కూడా ఆ సమావేశంలో కూడా మనకి ప్రాథమిక హక్కులని మన భారత రాజ్యాంగంలో ఉంచాలి అని చెప్పి వాళ్ళు కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే మనకి 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ కూడా తన నివేదికలో మొట్టమొదటిసారిగా పౌరులకి ప్రాథమిక హక్కులు అవసరమని కూడా వాళ్ళు కూడా పేర్కోవడం అన్నది జరిగింది. అలాగే మనకి 1931లో కరాచీలో వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఒక ప్రాథమిక హక్కులు కావాలి అని చెప్పి మనకి డిమాండ్ చేయబడింది. అలాగే మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని కూడా ఒక ప్రతిపాదిక కూడా అయిందనమాట. అదే 1931లో మనకి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ గారు దానికి హాజరయ్యి అక్కడ ఆయన కూడా మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని చెప్పి ఆయన కూడా కోరడం అనేది జరిగింది. అలాగే మనకి 1945లో తేజ్ బహదూర్ సప్రు నాయకత్వాన ఏర్పడిన వంటి మేధావుల సంఘం కూడా ఈ హక్కులు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం వలన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఈ ప్రాథమిక హక్కుల కోసం. ఆ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు అంటే జేబీ కృపలాని అనమాట. వీళ్ళిచ్చిన నివేదికని ఆధారం చేసుకుని వాటిని ప్రాథమిక హక్కులని మన భారత రాజ్యాంగంలో 3వ భాగంలో చేర్చడం అనేది జరిగింది. ఇప్పుడు మనము మాగ్నా కార్టా అనే దానికోసం చూద్దాము. మాగ్నా కార్టా అంటే ఇది ఇంగ్లాండ్లో తమ యొక్క రాజు లేదా రాణి ఏ విధంగా తమ ప్రజలకి ప్రాథమిక హక్కులు ఏ విధంగా ఇచ్చారు అన్నది కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. మాగ్నా కార్టాలో మాగ్నా కార్టా 1215లో
ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ అని ఒక ఇంగ్లాండ్ రాజు ఉండేవాడు. ఆయన మొట్టమొదటిసారిగా కొన్ని హక్కులు కావాలని చెప్పి కోరడం జరిగింది. వాటినే మాగ్నా కార్టా అంటారనమాట. మాగ్నా అనగా పెద్దది, కార్టా అనగా చార్టర్. అంటే వాళ్ళు ఏం చేశారంటే, రాజు ఏం చేశాడంటే, ఎడ్వర్డ్ అనే రాజు కొన్ని హక్కులు, వాళ్ళ యొక్క ప్రజలకి కొన్ని హక్కులు గుర్తిస్తూ ఒక ప్రకటన చేశారు. ప్రమాణపూర్వకమైన ప్రకటన ఒకటి చేశారు. ఆ ప్రకటననే మాగ్నా కార్టా అని అంటాం, అంటే ఒక పెద్ద చార్టర్ అని. అలాగే మనము ఈ ప్రాథమిక హక్కులని అమెరికా రాజ్యాంగం నుండి మనం తీసుకున్నాము అని చెప్తున్నాం కదా. సో అమెరికాకి ఎప్పుడు వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి స్వతంత్రం అంటే 1776లో వచ్చింది. స్వేచ్ఛ సమానత్వాలతో జన్మించిన మానవుడు జీవితాంతం వాటితో కొనసాగుతాడని అక్కడ బిల్ ఆఫ్ రైట్స్లో ప్రకటించబడడం జరిగింది. అలాగే మనకి ఫ్రెంచ్ జాతీయ సభ ఎప్పుడు జరిగిందంటే 1789లో జరిగింది. అక్కడ మానవ హక్కుల ప్రకటన తద్వారా ఇచ్చిన నినాదములైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ కూడా ప్రభావితం చేసింది. అలాగే 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి చేసిన విశ్వ మానవ హక్కుల ప్రకటన భారత రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకం అన్నమాట. ఇప్పుడు మనము హక్కులు, వాటి యొక్క అర్థ వివరణ చూద్దాం. హక్కు అనగా అవకాశము, అధికారము కలిగి ఉండుట. ఒక వ్యక్తి తన శక్తులను, తెలివితేటలను ఆధారంగా చేసుకుని గొప్ప ఔన్నత్యం మరియు సంపూర్ణ వికాసానికి అవసరమైన పరిస్థితులనే హక్కులుగా చెప్పవచ్చు. ఒక దేశం యొక్క గొప్పతనం అది ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుందని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రవేత్త హెచ్జి లస్కీ పేర్కొన్నారు. ఇప్పుడు మనము చట్టబద్ధమైన హక్కులు, ప్రాథమిక హక్కుల మధ్య వ్యత్యాసం చూద్దాం, అంటే డిఫరెన్స్. శాసనము ద్వారా గుర్తించబడిన హక్కులను చట్టబద్ధమైన హక్కులు అంటారు. రాజ్యాంగ శాసనము ద్వారా గుర్తించబడి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఉండి రాజ్యాంగపరమైన పరిరక్షణ కలిగి ఉండే వాటిని ప్రాథమిక హక్కులు అంటారు. వ్యక్తుల వికాసానికి అవసరమైన కనీస అవసరాలు లేకుండా మనుగడుగు సాధ్యం కాదు కనుకనే వీటిని ప్రాథమిక హక్కులు అంటారు. ప్రాథమిక హక్కులన్నీ కూడా చట్టబద్ధమైన హక్కులే, కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులు కావు. అలాగే ఈ ప్రాథమిక హక్కులకి ఉన్నటువంటి లక్షణాలు చూద్దాము. ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపైన పరిమితులు. ప్రభుత్వం తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా వినియోగించుకోవాలి. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. మన దేశానికి వచ్చేటువంటి విదేశాలకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు వాళ్ళకు కూడా వర్తిస్తాయి. అవి ఏంటి అంటే, చట్టం ముందు అందరూ సమానులే, అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ, జీవించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు. ఈ 4 కూడా విదేశీయులకు కూడా వర్తిస్తాయి. కొన్ని ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి, అనగా ఇవి ప్రభుత్వ అధికారిత పైన పరిమితులుంటాయి. అంటే ఉదాహరణకి 14, 15, 16, 20, 21 ఆర్టికల్స్ అన్నమాట. ఇవి ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వం ఏమి చేయకూడదో సూచిస్తాయి. ఈ ఆర్టికల్స్ కోసం మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా చదువుకుందాం. మరికొన్ని హక్కులు ఉంటాయి, అవి సకారాత్మకమైనవి, అంటే అవి ప్రభుత్వ యొక్క బాధ్యతలను సూచిస్తాయి. అది ఏంటి అంటే నిబంధన 17, 24. కొన్ని ఏం చెప్తున్నాయి, కొన్ని ఆర్టికల్స్ ప్రభుత్వం యొక్క అధికారిత పైన పరిమితులు, అంటే ప్రభుత్వం ఏమి చేయకూడదో సూచిస్తాయి. ఇంకొకటి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి అనేది సూచిస్తాయి. ప్రాథమిక హక్కులన్నిటికీ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు, కానీ 2 ఆర్టికల్స్ మాత్రం మనకి నేషనల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అవి ఎలాంటి పరిస్థితుల్లోని కూడా రద్దు చేయకూడదు. అది ఏమిటి అంటే 20, 21. 20 ఏమిటి అంటే అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ. ఎవరైనా
ఇంకొకటి ఏమో 21 అంటే జీవించే హక్కు. ప్రాథమిక హక్కులన్నీ స్వయంగా అమల్లోకి వస్తాయి, కానీ నిబంధన 17, 23, 24 ప్రస్తావించిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి స్వయంగా అమల్లోకి రావు. వాటిని అమల్లోకి తేవాలంటే పార్లమెంట్ కొన్ని ప్రత్యేక చట్టాలు చేయవలసి ఉంటుంది. 17, 23, 24 ఈ మూడు కూడా నాన్ సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ అన్నమాట. వాటిని ఎగ్జిక్యూట్ చేయాలంటే తప్పనిసరిగా పార్లమెంట్ నుండి కొన్ని చట్టాలు అయితే మనం చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అందుకోసం రాజ్యాంగ సవరణ అవసరం, కానీ వీటి స్ఫూర్తికి భంగం కలిగించరాదు. స్ఫూర్తికి భంగం కలిగించరాదు అంటే మనకి హక్కులు ఉన్నప్పుడు వాటి యొక్క రియాలిటీ ఏదైతే ఉంటుందో ఆ రియల్ నేచర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా భంగం అనేది కలగకూడదు. కొన్ని ప్రాథమిక హక్కులు కొన్ని వర్గాలకు, సాయుధ బలగాలకు, పోలీసులకు, ఖైదీలకు పరిమితంగా వర్తిస్తాయి. ఓకేనండి, మనం రాబోయే క్లాసెస్లో ప్రాథమిక హక్కులు మనకి 12 నుండి 35 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనము క్లియర్గా 1 by 1 మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.